వస్తాయా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏంటి అంటే మాకు ఇప్పటికి అంటే వైఎస్ఆర్సీపీ తర్వాత మిగతా చిన్న చిన్న పార్టీలు అన్నీ కలుపుకుంటే సుమారు 300 దాకా వాళ్ళకి మెజారిటీ ఉంది అన్నది. సో 300 దాకా ఉంటే కూడా 320 దాకా మెజారిటీ ఉంది. తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఎన్సీపీ ఉంది, శరద్ పవార్ ఎన్సీపీ, శివసేన వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఒక 20-30 మందిని ఆప్షన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇది 2/3 మెజారిటీతో కూడా మేము చేయించవచ్చు అని కూడా భావిస్తున్నారు. సో ఒకవేళ అది మీరు అన్నట్లుగా ఈడీ సిబిఐలను ఉపయోగిస్తే కూడా గతంలో చేశారు కాబట్టి ఇవి కూడా చేయొచ్చు. కానీ ఈరోజు ఇప్పుడు ఈ లోక్సభలో ఈరోజు సింపుల్ మెజార్టీతోనే ఈ బిల్లును ఆమోదించుకున్నప్పటికీ కూడా ఆ సింపుల్ మెజార్టీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీ కూడా చూసుకుంటే ఈరోజు హాజరైనటువంటి సభ్యుల్లో మొత్తం ఈరోజు సభకి 467 మంది సభ్యులు హాజరైతే అందులో 2/3 మెజార్టీ అంటే 307 కావాలి. 307 మంది 2/3 మెజార్టీ కావాల్సి ఉంటే కానీ వచ్చింది మాత్రం 269 మాత్రమే. అంటే సుమారు ఒక 40 మంది వరకు కూడా వాళ్ళకి ఇంకా షార్టేజ్ ఉన్నారు. సో ఈరోజు ఒక 20 మంది అసలు బీజేపీ ఎంపీలే రాలేదు. వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అందరూ వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఈరోజు ఎంతైతే స్ట్రెంత్ ఉందో ఆ రోజే అప్పుడు బిల్లులు ప్రవేశపెట్టి చర్చకు పెట్టి ఓటింగ్ జరిగేటప్పుడు కూడా ఇంతే మెజారిటీ ఉన్నప్పుడు కూడా 2/3 అయితే రావడం అయితే చాలా కష్టమనే చెప్పొచ్చు. అయితే మరి ఇది సింపుల్ మెజారిటీతో చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి తిమ్మిని చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని విఘాతం కలగకుండా చేసే సవరణ మాత్రమే అని చెప్పి సింపుల్ మెజారిటీకి వెళ్ళినా ఆ బిల్లులో చూస్తే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? జమిలి ఎన్నికలు ఒకవేళ ఈ 2 సభల్లో మద్దతు పొంది బిల్లు ఓకే అయిందనే అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది జమిలి ఎన్నికలు? అదే ఆ సింపుల్ మెజారిటీతో కూడా వాళ్ళు చేసుకున్నప్పుడు అంటే సింపుల్ మెజారిటీతో ఒకవేళ ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కూడా సింపుల్ మెజారిటీతోనే మేము చేసుకుంటామని చెప్పినప్పటికి కూడా తర్వాత మేము సింపుల్ మెజారిటీ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి బిల్లుని ప్రవేశపెడుతున్నాం, పాస్ చేసుకున్నాం, దీనిలో పాస్ చేసి గతంలో మనం చూసే ఏపీ విభజన బిల్లుని కూడా అంతే చేశారు. మీరు కోర్టుకు పోండి, కోర్టు దాన్ని కొట్టేస్తే మనం చూద్దామంటారు.